సభను ఉద్దేశించి నేను 4 మాటలు మాట్లాడదలుచుకున్నాను. నా సమయాన్ని అనుకూలంగా 4 మాటలు మీకు చెప్పగలుగుతున్నాను. నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా పెద్దలు గౌరవాలు మన పెద్దిరెడ్డి మంత్రి గారు, పెద్దప్ప మా అన్న శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర గారికి, అలాగే బోయ శాంతమ్మక్క గారికి, అలాగే ముక్తుల అన్న గారికి, ఈ వేదికలు అలంకరించిన ప్రతి ఒక్కరూ పెద్దలు అందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ నేను 4 మాటల్లో నేను ముగిస్తాను. నేను బేసిక్గా మీ అందరికీ తెలిసి నేను కంకల మండలానికి కంకనవాడపల్లి గ్రామానికి చెందినవాడిని. నాకు పేదలకు సాయం చేయాలన్నా, పేదల్లో ఆనందం చూడాలన్నా, లేదు పూజలు చేయాలన్నా, గుడులకి ఏదైనా చేయాలన్నా కూడా స్వతహాగా నేను ఈ 14-15 సంవత్సరాల నుంచి నేను అదే కార్యక్రమంలో ఉన్నాను. నేను పెద్దిరెడ్డి అన్న గారికి ఎలా కనెక్ట్ అయ్యాను, జగన్ గారికి ఎలా కనెక్ట్ అయ్యానంటే, నేను ఎప్పుడు కూడా పేదలకు మంచి చేస్తూ, పేదలకు అలా పేదల్లో ఆనందాన్ని చూస్తూ, పేదల కొరకై ఎప్పుడు ప్రేమిస్తూ, పేదల కోసమే పుట్టిన నాయకులు మన జగనన్న గారు, పేదల కోసమే పుట్టినటువంటి నాయకులు మన పెద్దిరెడ్డి శ్రీ రామచంద్రారెడ్డి గారు. మనం ముందుగా పార్లమెంట్ అభ్యర్థి శ్రీ శాంతమ్మక్క గారి గురించి నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. శాంతమ్మక్క గారు గతంలో ఆల్రెడీ ఎంపీగా ఒకసారి వర్క్ చేశారు. నాకున్న విశ్వసనీయత వర్గాల ప్రకారం నేను చెప్పుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ 5 సంవత్సరాల్లో ఆ యొక్క కాన్స్టిట్యున్సీ కానీ ఆ యొక్క టోటల్ స్టేట్ లోనే నెంబర్ 1 ఎంపీగా పేరు తెప్పించుకున్నారు. ఎలాగంటే అక్కడిచ్చిన ఫండ్స్ అన్ని కూడా ఉపయోగించుకొని, ఇంకా మినిస్టర్ గారివి, ఎమ్మెల్యే గారివి కూడా ఫండ్స్ ఇప్పించుకొని ప్రజలందరికీ కూడా నిత్యం అందుబాటులో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేసి నెంబర్ 1 ఎంపీ కింద శాంతమ్మక్క గారి పేరు తెప్పించుకున్నారు. అలాగే ముగ్గురు పైన నేను 3 సార్లు కలిశాను. ఆయన యొక్క విజ్ఞత, ఆయన యొక్క సంస్కారము, ఆయన యొక్క ఫ్రెండ్లీనెస్ నన్ను ఎంతో ఆకట్టుకునింది. ఆయన మంచితనాన్ని నేను ఈరోజు పనులన్నీ కూడా ఇచ్చేసుకుని ఇంత పెద్ద కార్యక్రమంలో నేను కూడా ఉడతాభక్తి కింద నేను ఈ రోజు ఇక్కడ మీ ముందు మాట్లాడతానంటే ఆ ముప్పుల గారి యొక్క మంచితనం కోసము మనం అందరము కలిసి ముప్పులందరూ గతంలో ఎన్నడూ లేనటువంటి మెజారిటీ తోటి, గొప్ప మెజారిటీ తోటి మనం గెలిపించుకోవాలి. ఎవరైతే గెలిపించుకోవాలనుకుంటున్నారో అందరూ చెయ్యొచ్చి అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క పెద్దలకి, మండల యొక్క నాయకులకి, బైపాస్ చేయడానికి సంజయ్ రెడ్డి అన్న గారికి పేరు చెప్పలేము. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న మా పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారంలో. ఏదైతే ఉన్నదో మరి ఈ యొక్క 4 రోజులు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నలుగురికే చెప్పండి, చెప్పండి. పెద్ద దిక్కు అయినటువంటి మన పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్ర